ओम नमः पाणिनिकाचार्य पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परमर्षिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः येनाक्षर समाम्नाय अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः नमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। నమస్కారం గురుగారు. मुनित्रयं नमस्कृत्य तदुक्तिः परिभाव्य च वैयाकरण सिद्धान्त कौमुदीयं विरच्यते। कर्मणा यमभिप्रैति स संप्रदानम्। ఈ సూత్రం చదువుకున్నాం. చతుర్థి సంప్రదానే సంప్రదాన సంజ్ఞ ఉన్న వాటికి చతుర్థి వస్తుంది, చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది నెంబర్లను ఒక్కసారి గమనించండి. ఇప్పుడు కర్మణ యమభిప్రయతి ససంప్రదానం ఏమండి అని ఒక సూత్రం చెప్పారు. చతుర్థి సంప్రదానే అని విప్రాయ గాం దదాతి అని వృత్తి కూడా చెప్పారు. అయిన తర్వాత క్రియయా యమభిప్రయతి ఇంకా 14 ఏంటి 7 రోజులు ఉందట. అయ్యో, ఏ పదైతే ఏంది? ఇవాటి పాఠం అయిన తర్వాత రేపటి సంగతి ఆలోచిద్దామమ్మా. నేను ఎందుకంటున్నానే మరి ఇంకా 7 రోజులు ఉంటా అంతే. పద్మ గారు. జాడా పద్మ గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది తల్లి. అయ్యో ఇది పోవట్లేదు సార్, క్షమించండి. చూస్తున్నానండి, దొరకటం లేదు యాప్. అది దొరకకపోతే లోపల వాళ్ళని మాట్లాడద్దని చెప్పండి. అయ్యో, లో ఒక్కసారి పోతే మళ్ళీ అక్కడికి వచ్చి బుర్ర కూర్చోవడానికి కొంత టైం పడుతుంది. సరే కానండి. చతుర్థి సంప్రదాని అన్నారు. ఇది 2, 3 సిరీస్ తో స్టార్ట్ అయింది. ఏమండి? ఇక్కడ అయిన తర్వాత దీనికి ఉన్నటువంటి 2 వార్తికములు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? రుచ్యర్థానాం ప్రియమాణ అని చెప్పుకోవాలి. చతుర్థి ఇంకెప్పుడెప్పుడు వస్తుందిట? ఈ చతుర్థి అంటే అది మన సంప్రదాన సంజ్ఞ ఇంకెప్పుడెప్పుడు వస్తుందిట? రామచంద్ర హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. అరే ఎవరు వచ్చారు? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్. హలో, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. ఇంటి వాడు బయట ఉండిపోతావా? సమస్య లేదు.
రుచ్యర్థానాం ప్రియమాణ. ఈ సందర్భంలో కూడా సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అంటే ఏమిటి? లాభం లేదండి. ఇప్పుడు కొంచెం కంట్రోల్ ఉంటుంది నాకు. ఓకే. రుచ్యర్థానాం ధాతూనాం ప్రయోగే ప్రియమాణో అర్థః సంప్రదానం స్యాత్. అయిపోయిన తర్వాత ఇది డెఫినిషన్. అంటే దానికి అర్థము, ఈ చెప్పిన సూత్రానికి అర్థము అనుకోండి. కాసేపు ఉదాహరణ ఇస్తున్నాడు. హరయే రోచతే భక్తి. తర్వాత సూత్రం ఏం చెప్పాడు? రుచ్యర్థాన ప్రియమాణ అన్నాడు. రుచి అనే అర్థముతో ఉన్నటువంటివి. మరి రుచి అంటే ఏమిటండి? అంటే అప్పుడే రుబ్బిన కందిపత్రి చేతిలో వస్తే తింటమా? కాదుగా. ఇంట్రెస్ట్ ఇష్టమైనది అని కనుక అది ఎప్పుడు చెబుతున్నాడు ఆయన అంటే అన్యకర్తృకో అభిలాషో రుచి అని డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. ఏమిటి? అన్యకర్తృకో అభిలాషో రుచి అనినిష్ట ప్రీతేర్భక్తి కర్త్రీ. ప్రియమాణ కిం? ప్రియమాణ అని ఎందుకు ఉండాలయ్యా? దేవదత్తాయ రోచతే మోదక పథి. అంటే ప్రియమాణ కిం అని అన్నప్పుడు ఈ దళ సార్థక్యం గురించి మాట్లాడుతున్నాడు. అది ఉంటే వచ్చే ఎఫెక్ట్ గురించి చెప్పే ఉదాహరణ ఏమిటి? దేవదత్తాయ రోచతే మోదక పథి అని. ఇది చూద్దాం ఇప్పుడు. ఇది రుచ్యర్థాన ప్రియమాణ అని రెండు పదాల సూత్రం ఇది. రుచ్యర్థకము అంటే ప్రీతి అనేటటువంటి ప్రీతిని కలిగించుట. రుచి అంటే ప్రీతిని కలిగించుట, ప్రీతి జననము అందాం. అలాంటి అర్థము వచ్చే ఏ ధాతువైనా సరేనండి, కేవలం రుచి అనే ధాతువే అక్కర్లేదు. ప్రీతిని కలిగించుట అనేటటువంటి అర్థమునిచ్చే ధాతువులు ప్రయోగించినప్పుడు నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 కండిషన్ ప్రియమాణమగు అంటే ప్రీతికి ఆశ్రయమై ఉండాలి. అది అప్పుడు సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ప్రియమాణం కాకపోతే రుచ్యర్థ ధాతు ఉన్న చతుర్థి సంప్రదానం వస్తుందా? సంప్రదాన సంజ్ఞ వస్తుందా? రాదు. పోనీ ప్రియమాణం కాదు, కేవలం నృత్యర్థ ధాతు ఉంది, అప్పుడు ప్రధాన సంజ్ఞ రాదు. కనుక రెండు కండిషన్లు సాటిస్ఫై కావాలి. ఒకటి రుచ్యర్థ ధాతువు కావాలి, ప్రియమాణం కూడా కావాలి. దీనికి ఉదాహరణ ఏమిచ్చాడు? హరయే రోచతే భక్తి. అంటే ఏంటి? హరయే హరినందు ప్రీతిని భక్తి పుట్టించుచున్నది అని అర్థం. లేదా భక్తి హరిని సంతోష పెట్టుచున్నది అని కానీ అర్థం. ఇక్కడ ఈ సంతోషం ఎవరికి కలుగుతుందండి? హరికి. హరికి. నాకు కాదు. నేను చేస్తున్న భక్తి వల్ల నాకు కాదు ఇది లేదు, హరికి. అంటే అన్యకర్తృకమేగా. అన్యకర్తృక అభిలాష అంటే వేరే వాళ్ళకి అభిలాష కలగడానికి. ఎట్లా? ఇక్కడ అన్యకర్తృక అభిలాషని రుచు ధాతువులు యొక్క అర్థము. ప్రీతికి ఆశ్రయుడు ఎవరు? ఇక్కడ ఎవరికి ప్రీతి పొందుతున్నాడు? హరి. ఏమిటి? దానికన్నా భిన్నమైన పదం ఏంటి? భక్తి. అంటే భక్తి కర్తృకమేది? ప్రీతి.
అంటే హరి ప్రీతికి హరి మీద ఉన్న ప్రేమతో కర్త భక్తిని చూపిస్తున్నాడు. భక్తిని చూపిస్తున్నాడు. అంచేత ప్రియమాణమునకే ఈ సూత్రం సంప్రదాన సంజ్ఞ వస్తుంది కాబట్టి రెండవ ఉదాహరణ ఏమిచ్చాడు? ప్రియమాణ కిమ్ అన్నాడు చూడండి. అంటే ఇక్కడ ఏమొచ్చిందయ్యా? భక్తి అండి. ఇప్పుడు ఈ ప్రియమాణ అనే దళం లేకపోతే కేవలం నృత్యర్థానం అని సూత్రం ఉంటుంది. అప్పుడు అలా నృత్యర్థానం అని ఉంటే వచ్చేస్తానంటే ఈ ప్రియమాణ అని ఎందుకు పెట్టాడయ్యా అంటే దాని యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే దాన్నే దళ సార్థక్యము అంటారు. మనం చెప్పుకున్నాం కదా, సూత్రములో ఉండే పదములకే ఇంకో పేరు దళములు. ఆ దళము ఉండటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, లేకపోతే వచ్చే కష్టమే. అంటే ఇవన్నీ సూత్రాలు. ఇందులో ఏముండాలి? అల్పాక్షరాలు ఉండాలి. ఏమండి? కనుక అనవసరమైన పదాలు కానీ అనవసరమైన అక్షరమే ఉండదురా నాయన అంటే పదాలు ఎట్లా ఉంచుతారు? కనుక సూత్రంలో ఆ పదం ఉంది అంటే దానికి ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఏమిటి అని తెలుసుకోవడం మన బాధ్యత. ఎందుకని తీసేద్దామనే ప్రయత్నంలో అది ఎందుకు అని ప్రశ్న వేయటం కాదు. ఇది ఉండటం వల్ల జరిగేటటువంటి లాభం ఏమిటి అనే ప్రయత్నం మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఏమన్నారు? దానికి ఉదాహరణ ఏమిచ్చారు? ప్రియమాణ కిమ్ అంటే దేవదత్తాయ రోచతే బోధక పతి. హలో, దేవదత్తుడు పథి ఆ రోడ్డు మీద మార్గంలో వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆయనకి ఈ మోదకములు అంటే ఆ స్వీట్ పదార్థం ఏదైతే తీసుకెళ్ళాడో అది ఆయనకి ఆనందాన్ని కలిగించింది అన్నాడు. ఇక్కడ పథిన్ శబ్దము అంటే ఏమిటి అర్థము అంటే ప్రియమాణమైన అర్థంలో లేదు కనుక దీనికి సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించదు అని చెప్తున్నారు అనమాట. పథిన్ అనే శబ్దానికి ప్రియమాణం అనే అర్థం ఉన్నటువంటి మాట ఇందులో లేదు కాబట్టి ఇక్కడ సంప్రదాన సంజ్ఞ దీనికి ప్రవర్తించదు. ఇక్కడి నుంచి మీరు గమనించండి, ఉచ్చార్థాన ప్రియమాణ, ఇందులో ప్రధానమైన పదము ప్రియమాణ. అట్లాగే ఇంకో మాట చెప్పాలి మీకు. ఏమిటది? అంటే మరి సార్ ఇప్పుడు దేవదత్తాయ చతుర్థి విభక్తి వచ్చింది కదా అక్కడ. మరి వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఈ ప్రియమాణ శబ్దము యొక్క ఈ మోదక గణేశం ప్రీణాతి ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ ప్రియమాణ అనే అర్థం లేకపోతే ఏమిటవుతుంది అన్నది కదా ఇప్పుడు మనం చూస్తున్నది. అవును. ఈ రుచ్యర్థానాం అనే ప్రయోగంలో కేవలం ప్రియమాణస్య ఏమండి ఎవరికి ప్రియమాణము అవుతున్నదో వాళ్ళకి సంప్రదాన సంజ్ఞ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. కనుక ఇక్కడ దేవదత్తుడికి సంతోషం కలిగించింది ఇది. అవును. అందుకని ఆయనకి సంప్రదాన సంజ్ఞ వచ్చింది. ఎవరి కొరకు అని ఇస్తున్నాం కదా. ఇప్పుడు దేవదత్తుడు తీసుకెళ్లిన మోదకం ద్వారా పథిన్ అనే ఆయనకి రావట్లే, పదార్థానికి ఏమి సంప్రదాన సంజ్ఞ రావట్లే. ఈయన ఆనందపడ్డాడు కాబట్టి ఈయన మోదకం ఈయనకి తృప్తినిచ్చింది కాబట్టి ఈయనకు వచ్చింది. అంతవరకే. ఇప్పుడు ఇక్కడ పతి అన్నది సప్తమిలో ఉన్నట్టండి ఈ సెంటెన్స్. పతి
అంచేత రుచ్యర్థానాం ధాతూనాం ప్రయోగే ప్రియమాణో అర్థ సంప్రదానం స్యాత్ హరయే రోచతే భక్తి అన్యకర్తృకోభిలాషో రుచి అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. హరినిష్ట ప్రీతే ప్రీతే భక్తి కర్త. మరి ప్రియమాణ ఎందుకనే దేవదత్తాయ రోచతే మోదక పతి అని వివరం ఇచ్చాడు అనమాట. ఇట్లా ఇక్కడ ప్రియమాణం ఉంది. దీని తర్వాతి సూత్రం కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది అనడానికే మీకు కొంచెం ఇబ్బంది. రుచ్యర్థక ధాతువులు అంటే ఏమన్నా కొన్ని లిస్ట్ ఉంటాయండి? మీకు రుచి అని అర్థం వచ్చేవి ఏదైనా సరే రుచ్యర్థక ధాతువులేనమ్మా. అంటే ఇష్టం అనంతం. ఆ మహోదయ ఒక డౌట్ అండి. హ. అన్య కర్తృకో అభిలాషో రుచి అంటే అర్థం ఏంటి? అన్యకర్తృక అభిలాష రుచి అంటే అర్థం ఏమిటి? రుచి అంటే అర్థం ఏమిటి? స్వాద, స్పృహ, ఆసక్తి. ఇవేనా? ఎవరో అడిగారు కదా పేర్లు రుచ్యర్థాల ధాతువులు ఏముంటాయని. ఇవన్నీ వస్తాయి అందులో. ఈ ధాతువులుకి రుచి అని అర్థం కనుక ఇవన్నీ రుచ్యర్థక ధాతువులు అయితే. ఇక మళ్ళీ ఒక్కసారి 4 ధాతువులు చెప్పాలి, దానికి చెప్పరా? స్వాద, స్పృహ, ఆసక్తి, రుచి ఇవన్నీ. ప్రీతి కూడా వస్తుందా సార్? ప్రీతి ప్రీతి వచ్చేదంటే మళ్ళీ ప్రియమాణాన్ని మళ్ళీ వేరేదో చెప్పడం. ఓకే ఓకే సార్. సారీ. అయితే అంచేత ఈ వ్యాఖ్యానాల్లో ఏం చెప్తారు? రుచీనాం సమానార్థం తే రుచ్యర్థ అని. ఏంటి రుచ్యర్థ అంటే ఏంటంటే అంటే రుచి అనేటటువంటి పదముల యొక్క రుచి అనే పదము చేత సమానార్థములు ఏవైతే పదాలు ఉన్నాయో అవన్నీ రుచ్యర్థములు అని అర్థం చేసుకుంటాం. ఏమండి? ఇంకా రుచి అని అంటే ఏమన్నారు? అన్యకర్తృక అభిలాష రుచి అని కాశికా వృత్తిలో చెప్పారు. మామూలుగా మనం సామాన్యార్థం ఏం చెప్పుకుంటాము అంటే ఎవరికైతే దాని యందు ఇష్టము అని. ఆసక్తి ఉండుట ఇత్యాది అర్థాలు వస్తాయి. కాశికా వృత్తికారుడు ఏమని చెప్పాడు? రుచి అంటే అన్యకర్తృక అభిలాష రుచి అని దాన్ని వ్యాఖ్య చేశాడు. ధాతుపాఠంలో ఏం చెప్పాడు? ధాతుపాఠం రుచి అనే ధాతువు చెప్తాడు కదా. దీనికి రుచి అనే ధాతువుకి దీప్తి, అభిప్రీతి అని 2 అర్థాలను ఇచ్చాడు. దీప్తి లేదా అభిప్రీతి. ఇక్కడ దీప్తి అనేది పొసగదు, ఎందుకంటే వెలుతురేం లేదు కాబట్టి. అభిప్రీతి అనేది పొసుగుతుంది. కేవలం అభిప్రీతి అనేది మాత్రమే ఇక్కడ ప్రకృత సూత్రంలో సరిపోతుంది అని. ఇది అంటే ఏమిటి? అభిలాష అని అర్థం వచ్చింది ఇక్కడ. రుచి అంటే అర్థం ఏమిటి? ధాతుపాఠం ప్రకారం రుచి అంటే అభిలాష. ఇంకా ఈ అభిలాష కలిగించేది. ఈ అభిలాషని కలిగించేవాడెవరు? వేరే అతను. ఎట్లా? గణేశే విద్యమానస్య అభిలాషస్య జనయిత మోదక వర్తతే. ఏమన్నా ఉదాహరణ ఏం చెప్పావు ఇక్కడ అంటే గణేశాయ మోదక రోచతే అన్న. ఏమండి? ఇక్కడ మనం ఆయనకి పర్మనెంట్ గా ఇచ్చేస్తున్నాము అనే అర్థం రాలేదు, గమనించండి. మొదట ఏం చెప్పాము? సంప్రదాన సంజ్ఞకి ఏమండి? కర్మణాయమభిప్రైతి, ఒక క్రియయాయమభిప్రైతి స సంప్రదానం అని చెప్పాం. అంటే పర్మనెంట్ గా త్యాగము చేయుట అనే తాత్పర్యంలో చెప్పుకున్నాం అక్కడ. ఇక్కడ అలాంటి త్యాగం గురించి మాట్లాడట్లే, ఎవరు ఇస్తున్నారు ఏం మాట్లాడట్లే.
గణేశాయ మోదక రోచతే. ఇది డిఫరెన్స్. మొదటి సూత్రానికి రెండో సూత్రానికి ఇది ఫస్ట్ డిఫరెన్స్. ఏమండి? సారీ. కనుక ఇక్కడ ఈ అభిప్రీతి గణేశుడికి ఏమిటిట ఇష్టము అంటే ఆయనకి మోదకాలు తృప్తిని కలగజేస్తున్నాయి. గణేశుడిలో ఉన్నటువంటి అభిలాష పుట్టించేది ఏమిటి అంటే మోదకం. 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 అది ఆ మోదకం వల్ల గణేశుడికి తృప్తి కలుగుతుంది. కనుక ఇక్కడ ఈ మోదకం మోదకం కర్త అవుతుందా? అమ్మా ఇక్కడ మోదకం కర్త అవుతుందండి ఈ సెంటెన్స్ లో. కాదు, అంతే అనుకోండి. మోదకాన్ని ప్రథమలో ఉందిగా. ఆ, అవునండి. ఈ మోదకము వలన ఆయనకి ఆయనలో ఒక రకమైనటువంటి అభిప్రీతి, కోరిక, ఇచ్ఛ, స్వాద, రోచతే, రుచి, ఇవన్నీ చెప్పుకోండి. కనుక గణేశుడికి చతుర్థి విభక్తి వచ్చింది. ఎట్లా? సంప్రదాన సంజ్ఞ వచ్చింది. సంప్రదాన సంజ్ఞ తర్వాత ఇది వచ్చింది. అంచేత ఇది అయిపోయింది. ఇంకోటి ఏమిటి? రుచ్యర్థ అన్నాడు. రుచ్యర్థ అంటే కేవలం రుచిధాతుతోటే కాదు, దాని తదర్థకములైనటువంటి మిగతా ధాతువులు కూడా ఈ ప్రకృతి సూత్ర ప్రయోగంతో వస్తాయి. అందుకనే గణేశాయ మోదక రోచతే అనొచ్చు, గణేశాయ మోదక స్వదంతే అనొచ్చు, లేకపోతే మానవకాయ అపూపాహ స్వదంతే అనొచ్చు. ఇట్లా స్వద్ ఆస్వాదనే అనే ధాతువు నుంచి రుచ్యర్థంలోకే వచ్చింది అని చెప్తాడు. కనుక దానికి కూడా ఈ శబ్దం వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రియమాణ అని ఎందుకు అన్నాడు? ఉచ్యర్థానం ప్రయోగం కేవలంగా ప్రియమాణస్య అంటే ఎవరికైతే ఇది రోచనము అంటే తృప్తిని, ఆ కోరికని, ఆ ఆసక్తిని కలిగిస్తుందో ఆయనకి మాత్రమే సంప్రదాన సంజ్ఞ వస్తుంది, ఇతరులకు రాదు అని చెప్పడం కోసం. ఏమండి? కనుక అందుకనే దేవదత్తాయ పథి మోదక రోచతే. మార్గమునందు వెళ్తున్నవాడు దేవదత్తుడికి మోదకములు ఆనందములు కలిగించాయి, రుచిని మోదకములు దేవదత్తుడికి ఆనందాన్ని కలిగించాయి. కనుక ఇక్కడ పథిన్ అనే పదార్థానికి సంప్రదాన సంజ్ఞ రాలేదు, దేవదత్తుడికి మాత్రమే వచ్చింది అని చెప్పారు. దీని తర్వాతి శ్లాఘ్ రుంగ్ స్థాం శ్లాఘ స్థాచపాం అని కనుక చెప్పాలి. అంటే శ్లాఘ రుంగ్ స్థాచపాం ఈ 4 రకాలైనటువంటి ధాతువులు, ఈ ధాతువుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? రుచ్యర్థక ధాతువుల గురించి చెప్పాడు. ఏ అర్థంలో చెప్పాడు? ప్రియమాణ ఆయనకి వస్తాయి, ప్రియమాణుడు ఎవరయ్యాడో వాడికి వస్తాయి. ఈ సూత్రంలో ఏం చెప్తున్నాడు? శ్లాఘ రుంగ్ స్థా శపాం అనేటటువంటివి జ్ఞీప్స్యమాన. ఇక్కడ ప్రియమాణ, ఇక్కడ జ్ఞీప్స్యమాన. అంటే ఏంటి అర్థము? సరే, దీని ముందు వృత్తిని కూడా చదివేద్దాం. ఏషాం ప్రయోగే బోధయితుమిష్టః సంప్రదానం స్యాత్. బోధయితుం ఇష్టః సంప్రదానం స్యాత్. గోపీ స్మరణాత్ కృష్ణాయ శ్లాఘతే హృతే తిష్టతే శపతే వా అన్నాడు. అంటే ఎన్ని వాక్యాలు రాయాలండి ఇక్కడ? గోపీ స్మరణాత్ కృష్ణాయ శ్లాఘతే, కృష్ణాయ హృతే, కృష్ణాయ తిష్టతే, కృష్ణాయ శపతే అని 4 వాక్యాలు వస్తాయి.
గీప్యమాన గీప్స్యమాన కిం అదెందుకు పెట్టారయ్యా? వ్యవసాల దేవదత్తాయ శ్లాఘతే పథి అని మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ఇక్కడ వచ్చింది. ఇది మారింది, ధాతువు మారింది, అది ఒక్కటే తేడా గమనించండి. ఏమండి, ఇక ఈ సూత్రాన్ని చూద్దాం. శ్లాఘ్ ఏమండి, శ్లాఘ్ అంటే కథని, చెప్పుట, స్తుతించుట, ఏమండి, ప్రశంసించుట, ఈనే అర్థాలు వస్తాయి ఇక్కడ శ్లాఘ్ అనే ధాతువుకి. దేవదత్త యజ్ఞదత్తం శ్లాఘతే అని ఉందనుకోండి. ఇక్కడ దేవదత్తుడు యజ్ఞదత్తుడిని మెచ్చుకుంటాడు. సరే, అదట్టు పెట్టండి కాసేపు. శ్లాఘతే అని ఒకటి, శ్లాఘ అని ఒక ధాతువు. అట్లాగే హృంగ్, హృంగ్ అంటే గనక అపనయనే, హృంగ్ అపనయనే అంటారు. అపనయనే అంటే దాచిపెట్టుట, దూరము చేయుట అనేటటువంటి అర్థాలు వస్తాయి. దూరీకరణం అంటాం. దూరీకరణ దూరంగా వెళ్ళటం, దూరం పెట్టడం. గోపనీయం దాచిపెట్టుట అట్లా. స్థా అంటే స్థా గతి నివృత్తం అని ధాతువు. స్థా అనే ధాతువుకి గతి అనే అర్థము, నివృత్తి అనే అర్థం, రెండు అర్థాలు ఉన్నాయి. అందుకే గతి నివృత్తం అన్నారు. హృంగుకి శ్లాఘకి కథనే, అపనయనే అని మాత్రం చెప్పారు. షప్ అంటే ఆక్రోశే, ఆక్రోశము అనే అర్థంలో వస్తుంది. ఇవి ఈ ధాతువుల యొక్క అర్థాలు. ఈ 4 ధాతువుల యొక్క విషయంలో కర్త ఎవరిని బోధించాలని ఇచ్చపడుతున్నాడు. ఈప్స్యమాన ఎవరిని సూచిస్తున్నాడు, ఎవరిని బోధిస్తున్నాడు. ఏమండి, ఆయనకి ఆ వ్యక్తికి ఆ పద అర్థమునకు సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఎలా? గోపి కృష్ణాయ శ్లాఘతే. గోపిక ఏం చేస్తోందిట? శ్లాఘతే, పొగుడుతోంది, కీర్తన చేస్తోంది, స్తుతి చేస్తోంది, ప్రశంసిస్తోంది. ఎవరిని? కృష్ణుడిని. కానీ ఇక్కడ గోపి శ్లాఘ అనే ధాతువు ఉంది కాబట్టి ఎవరినైతే ప్రశంస చేస్తోందో ఆయనకి వస్తుంది, చతుర్థి వస్తుంది, సంప్రదాన సంజ్ఞ వస్తుంది. కాబట్టి కృష్ణ శబ్దము కంటే సంప్రదాన సంజ్ఞ వచ్చి, అందువల్ల చతుర్థి విభక్తి వచ్చి కృష్ణాయ అనే రూపం వాడు. అందుకే గోపి కృష్ణాయ శ్లాఘతే, కృష్ణాయ హృతే, కృష్ణాయ తిష్టతే, కృష్ణాయ శపతే, ఇవన్నీ అందులో వస్తాయి వరుసగా. కృష్ణాయ హృతే అంటే ఏమర్థం అండి? హృతే అంటే దూరీకరణం, లేకపోతే గోపనం, దాచిపెట్టుట, దూరము తీసుకుపోవుట. అంటే ఈ సెంటెన్స్ లో ఎలా అర్థం వస్తుంది? ఏంటంటే కృష్ణుడు తీసుకుని ఎక్కడికో వెళ్ళిందండి గోపిక. ఏ చెట్టు పదుల్లోకి పోయారు, మనకెందుకు? శిష్యాయ గురవే స్వాగతే. మీ ఇష్టం. కాదు, శిష్య గురవే స్వాగంతే. శిష్యాయ గురవే స్వాగంతే. శిష్య అనండి, పర్వాలేదు. శిష్య అంటే స్త్రీలింగములో ఉన్న శిష్యురాలు అంటే శిష్య. పుల్లింగం అయితే స్లాఘతే. ఇది విషయం ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ 2 సూత్రాల్లోనూ తేడా అర్థమైంది కదా. మొదటిది ఏమైనా రుచ్యర్థం కావాలినప్పుడు ప్రియమానుడు ఎవరు? ఈ స్లాగు, హులు, స్థా, ఇవి 4 ధాతువుల్లో ఉన్నప్పుడు వాడు ఎవరినైతే ఉద్దేశించి ఈ ధాతువులు ప్రయోగించారో అతనికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అమ్మా, అంటే సమానార్థంలో జీప్సమానం అంటే ఎవరిని ఇలా దీంట్లో పొగడదలుచుకున్నారు, ఎవరిని ఉద్దేశించి, ఎవరినైతే ఉద్దేశించి కర్త ఈ చెప్తున్నాడు, ఎవరిని మనకి బోధించబడుతున్నాడు అంటే ఇక్కడ కృష్ణుడు బోధించబడుతున్నాడు. ఏమిటి? శ్లాఘతే. ఎవరిని కీర్తిస్తోందయ్యా? కృష్ణాయ. సీత రామాయ శ్లాఘతే అనండి. ఇందాక వారు చెప్పినట్టు శిష్య గురవే అయిపోయింది. ఏమండి,
ఇక ఆ అనే ధాతువు గతి నివృత్తవు, శప్ అంటే ఆక్రోశము, ఈ అర్థాల్లో వచ్చినప్పుడు వాటిని వాడతారు. గీప్స్యమాన అంటే అర్థం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి? గీప్స్యమాన అంటే జ్ఞా అవబోధనే అనేటటువంటి ధాతువు జన్యం ఇది. జ్ఞా అవబోధనే. మీకు మీకు కొన్ని ప్రత్యయాలు ఇంకా మీకు చెప్పబడలేదు. కొంతమంది కోవిదలు చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి, కానీ ఇవాళ్లే మొదటిసారి వ్యాకరణ పుస్తకాన్ని ముట్టుకున్న వాళ్ళకి తెలియవు చాలా. అందుకని అవన్నీ నేను చెప్పట్లేదు. చెప్పి ఏమండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కన్నా ఎంతవరకు పరీక్షకు మీకు కావాలో అంతవరకు చెప్పుకుంటే ధైర్యంగా పరీక్ష రాస్తారు. అది లెక్క ఇక్కడ. అవును. ఏమండి కనుక అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గీప్స్యమాన ఎలా వచ్చింది అని డౌట్ రావచ్చు. జ్ఞా అనే ధాతువు, ఏమండి జ్ఞా అనే అవబోధనే, ఎవరి గురించి అయితే చెప్పబడుతున్నదో చెప్పుట అన్నారు. ఇందులో నిజంతాలని సన్నంతాలని ఇట్లా రకరకాల తిరుగు ప్రత్యయాలు వస్తాయి. ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. మన అదృష్టం బాగుంటే ఎప్పుడప్పుడు చెప్పుకుంటాం, వాటి గురించి చెప్పుకోకుండా వదలం. అలా వచ్చిన రూపము గీప్స్యమాన అని. ఏమండి ఎవరిని బోధిస్తున్నాము అట్లా. సార్ ఇక్కడ అంటే గురువు శిష్యాయ బోధతే, కరెక్టేనా? బోధతే అనే ధాతువుని మనకి ఆ లిస్ట్ లో ఇచ్చాడా చెప్పండి ముందు. ఇవ్వలేదు. అప్పుడు వాడచ్చా? రాదు. అయిపోయింది. నేను స్టోరీ. గురుగారు ఇక్కడ ఆక్రోశతే అంటే మీరు ఆక్రోశించడం అంటే కోపం రావటమా సార్? ఏమి ఆక్రోశించడం అంటే? బాధ అండి. బాధ. ఓకే ఓకే సార్. షప షప. ఓకే సార్. శప అంటే ఉన్నట్టు ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే మొదటి సూత్రంలో రుచి అర్థానం అన్నాడు కాబట్టి కొంచెం చుట్లు పీక్కోవచ్చు. ఏమని? ఈ రుచి అర్థంలో ఇంకేం ధాతువులు ఉన్నారా భగవంతుడా అని. ఈ 4 ధాతువులకి అర్థానం అన్న మాట వాడలే కాబట్టి 4 కనపడితే వాడేటివే. ఓన్లీ 4 అవి ధాతువులు అంతే, ఓన్లీ 4 లెక్క మనకి. కొంచెం మీకు నేను ఫ్రాంక్ గా చెబుతున్నా, మొదటిసారి వింటున్న వాళ్ళకి ఇవి కొంచెం అయోమయంగాను, ఇది ఎందుకు వచ్చిందిరా భగవంతుడా నేను ఈ పరీక్ష కట్టుకున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏం డౌట్ లేదండి. అక్కడ ఎవరో చేయి చూపిస్తున్నారు, నేనున్నా అని. కానీ ఒక 2-3 చేతులు లేచాయి పైకి. కనుక ఆలోచించద్దు. 1కి 2 సార్లు వింటే ఇవే వస్తాయి. దీనికి బెస్ట్ ఉదాహరణ నాకు బాగా నచ్చింది ఏంటి, చర్మిత చరవణం లాగా చెప్పే ఉదాహరణ ఒకటే. టైపు కొట్టడం వచ్చా? మొదటి రోజు వేడి టైప్ రేట్లో ఇరుక్కుపోయినాయా లేదా, తర్వాత టకటకా చూడకుండా కొట్టారా లేదా, అంతే. ఇది కూడా మొదటి రోజు పేపర్ కూడా చిరిగిపోయింది. మరి అది విషయం. ఈ పేరుని ఒక 100 టైమ్స్ చేశానంటే చెప్పాడు. 100 టైమ్స్ ఇంపోజిషన్ రాయాలి పేరు రాయడానికి. అనండి, చాలు అనండి, రోజు అనండి. గురుగారు శబ్దాతుకి శపించడం కూడా అనుకోవచ్చా? లేదండి, లేదు. అక్కడ ఇవ్వలేదు అర్థం. నిందించుటానుంది. సరే, అక్కడికి వదిలేద్దాం దాన్ని. ధారే రుత్త వర్ణ. తర్వాత సూత్రం గురుగారు ఇది చెప్పలేదు లాస్ట్ లో. దేవదత్తాయ శ్లాఘతే పతి. ఓ చెప్పండి. అయిన ఎగ్జాంపులే కిందమ్మా. అది ఎందుకో ప్రత్యేకంగా ఇచ్చారండి. అంటే ఎవరిని శ్లాఘించారు అనే దగ్గర వాళ్ళకి వస్తుందని చెప్పాడు, కానీ ఇక్కడ దేవదత్తుడిని శ్లాఘిస్తున్నాడు అని. ఓకే. తర్వాత ధారే రుత్త వర్ణ. నెక్స్ట్ సూత్రం ధారయతే ప్రయోగే
ఉత్తవర్ణ ఉక్త సంజ్ఞ స్యాత్. ఏం ఉక్త సంజ్ఞ ఇక్కడ అంటే సంప్రదాన సంజ్ఞ. భక్తాయ ధారయతి మోక్షం హరిః. ఉత్తవర్ణ కిం దేవదత్తాయ శతం ధారయతి గ్రామే. అది ఇవి రెండు ఉదాహరణలు ఇచ్చాడు. ఇక మిగతా సూత్రాన్ని చూద్దాం. ధారేరుత్తమర్ణ ఏమండి? ఉత్తమర్ణ అంటే ఎవరు అంటే చాలా సింపుల్ గా చెబుతా చూడండి. నేను అప్పు అడిగానండి మిమ్మల్ని. మా నరసింహారావు గారు నేను అప్పు అడిగే 100 రూపాయలు. ఇప్పుడు ఆయన 100 రూపాయలు నాకు ఇస్తున్నాడు. ఆయన చెయ్యి పైన ఉంటుందా, నా చెయ్యి పైన ఉంటుందా? ఎవరు ఇస్తారో వాళ్ళ చేయి పైన ఉంటుంది. ఆయన ఉత్తమర్ణుడు. నా చెయ్యి ఎక్కడుంది? కింద ఉంది. అధమర్ణుడు. అధమర్ణుడు అయిపోయింది. ఉత్తమర్ణ అంటే ఇచ్చేవాడు, అధమర్ణ అంటే తీసుకునేవాడు. అర్ణ అంటే ఇవ్వడమా? అవన్నీ వద్దు. అర్ణ అది రుణం నుంచి వచ్చింది అనుకోండి కాసేపు. ఓకే ఓకే. ఏమండి? అనగా ధారేరుత్తవర్ణ అంటే ఉత్తవర్ణం అంటే అసలు రుణం అని అర్థం. అది రుణము అంటే అప్పు. అధమర్ణ అంటే అప్పు తీసుకునేవాడు. ఎవరు రుణాన్ని గ్రహిస్తున్నాడో వాడు అధమర్ణుడు. ఎవరు రుణాన్ని ఇస్తున్నాడో వాడు ఉత్తమర్ణుడు. ఏమండి? రుణము అంటే ఏంటండి? అప్పు అన్నారు కదా. ఇప్పుడు రుణం అంటే ఏమిటో మనకి తెలియాలి కదా. అప్పు అన్నారు. అదే ఆ రుణము అంటానికి వాళ్ళు ఎంత బాగా చెప్పారు చూడండి సంస్కృతంలో. అన్యస్వామికం. నిన్న చెప్పుకున్నాం స్వస్వామి అని. స్వస్వామి. స్వ అంటే ఆ పదార్థము, స్వామి అంటే దాని ఓనరు. అన్యస్వామికం వేరే వాడికి చెందినది. ద్రవ్యం డబ్బు అంటే వస్తువు ద్రవ్యము. నియతి కాలే కొంతకాలానికి తీసుకుంది. పునరర్పణ బుద్ధ్యా తిరిగి ఇచ్చేసే ఉద్దేశంతో గృహీతం ఏదైతే తీసుకోబడుతుందో దాని రుణం ఇచ్చుచ్యతే. రుణ శబ్దాన్ని ఎంత చక్కగా డెఫినేషన్ ఇచ్చారు చూడండి. వేరే వాళ్ళకి చెందిన ద్రవ్యమును కొంతకాలము పాటు ఉంచుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేద్దామనే బుద్ధి కలిగి ఉండి తీసుకున్నటువంటి దాన్ని రుణము అంటారు. సంస్కృతంలో మళ్ళీ చెప్పరా గురుగారు? అన్యస్వమికం ద్రవ్యం నియతి కాలే పునరర్పణ బుద్ధ్యా గ్రహీతుం రుణమిచ్చుచ్యతే. గృహీతం రుణమిచ్చుచ్యతే. పునః నియమకాలే పునరర్పణ బుద్ధ్యా మళ్ళీ తిరిగి ఇచ్చే బుద్ధితో. అంటే తీసుకునేటప్పుడు మాత్రం పునరర్పణ బుద్ధి ఉండదు. తర్వాత ఎగనామం పెట్టే బుద్ధి ఉండదు. అది వేరే విషయం. సరే, ఇక్కడ ఈ రుణమును గ్రహీత ఎవడైనా ఉన్నాడో తీసుకునేవాడు వాడు అధమర్ణుడు. ఈ రుణస్య అర్పయిత ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో అంటే ఆ డబ్బు యొక్క అధికారి స్వామి. ఎందుకు స్వామి అన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ అన్యస్వమికం అన్నాడు కదా. ఆ స్వామి పోటీగా ఇక్కడ దానికి ప్యారల్ గా చెప్పాలి కాబట్టి ధనస్వామి అన్నాడు. ఉత్తమర్ణ అని అనబడతాడు. ఏమండి? ఇక్కడ దాకా అర్థమైంది. ఇది కాలేదా? ధారేరుత్తమర్ణ. ధారి అంటే ఎవరు? ధరించేవాడు. ధారయతి. ధారయతి సహధారి.
హారి అంటే ఇక్కడ ఇక్కడ ఎవడు రుణము ఇస్తున్నాడో ఎవడు రుణము ఇస్తున్నాడో వాడికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఏమండి? యహ రుణం దదాతి తత్కారకం సంప్రదాన సంజ్ఞం భవతి. అంటే ఉత్తమన్నుడికి సంప్రదానం వస్తుంది, అంతే. ఉత్తమ సంప్రదానం వస్తుంది. అంతే. అర్థమైంది. కనుక మరికి ఉదాహరణ ఏమి ఇచ్చాడమ్మా? భక్తాయ ధారయతి మోక్షం హరిహి. ఆ, అంటే ధారయతి అనే ధాతు ఉంది, గమనించండి ఇక్కడ ముందు. అర్థమైందండి? ఇప్పుడు ఇచ్చేవాడు ఎవడో చూడండి. హరిహి దేవదత్తుడు ఇస్తున్నాడు కాదు, దేవదత్తాయ మోక్ష ధారయతి మోక్షం హరిహి. హరి దేవదత్తుడు లేడు. భక్తాయ ధారయతి మోక్షం హరి. భక్తాయ ధారయతి మోక్షం హరిహి. ఉత్తమవర్ణుడు, భక్తుడు అధమవర్ణుడు అనే మీరు మొదలుపడ్డారు. అది వేరండి శారద గారు, రెండు ఎగ్జాంపుల్. ఒకరు మీరు దయచేసి డిస్కస్ చేయకండి. ఓ ఇక్కడ అమ్మవార్లు భక్తాయ అన్నాడు కనుక భక్తుడికే ఉత్తమర్ణుడు అన్నాడు. ఆగండి తల్లి, మీరు దాన్ని డిస్కస్ చెయ్యవద్దు అని చెబుతున్నాను. ఒక పక్క నుంచి మీరు దాన్ని డిస్కస్ చెయ్యొద్దని చెబుతున్నా. మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్పాలి ఇక్కడ. భక్తాయ ధారయతి మోక్షం హరిహి అంటే భక్తుడికి హరి మోక్షమును కలిగించుతున్నాడు కానీ అని దీని అర్థం. ఇక్కడ ఉత్తమర్ణుడు ఎవడో తెలుసా అండి? భక్తుడు. భక్తుడు ఎందుకు? ఆగమ్మా, ఆయన తన భక్తిని రుణముగా ఆయనకి ఇచ్చాడు ముందు. హరి మోక్షం ఇస్తున్నాడు కదా సార్. అవునమ్మా, మనం ఇచ్చాము ఆయనకు. అప్పుగా ఏమి ఇచ్చాము? ఇక్కడ మోక్షం అనేది భక్తిని ఇచ్చాము. అందుకే ఆయన రిటర్న్ గిఫ్ట్ గా మనకి ఇస్తున్నాడు. ఆయన మోక్షం ఇచ్చాడు, భక్తాయకి రావాలి సంప్రదాయం. అందుకని భక్తుడు ఉత్తమర్ణుడు ఇక్కడ. మోక్షాన్ని మనం తిరిగి ఇవ్వలేం కదా, మోక్షాన్ని మనం తిరిగి ఇవ్వలేం కాబట్టి భక్తుడే ఇక్కడ. అదే కాదు, ఇప్పుడు భక్తుడు ఏం చేశాడు? ఎక్కడో పక్క వాళ్ళ చెట్లో పొద్దున్నే 5ంటికి లేచి వాకింగ్కి వెళ్ళి భక్తుడు పక్క వాళ్ళ చెట్లో పూలని వాళ్ళకి వేయకుండా వచ్చేసి వెంకటేశ్వర స్వామికి వేసాడు. వేసేస్తే ఈ ఇచ్చిన తులసి దళము ఈ పూలు స్వీకరించాడు హరి. ఈ సెంటెన్స్ లో రుణ శబ్దం లేదండి, అది గుప్తంగా మనకు తెలుస్తుంది. ఈ వాక్యంలో రుణ శబ్దం ఏమీ లేదు. ఉంది. రుణం కాదు కదా ఇస్తున్నారు. అంటే ఏమిటి? రుణము అని రాకపోయినా ఇవ్వటం అనేది వచ్చింది కాబట్టి తీసుకున్నట్టే కదా లెక్క. ఇవ్వడం అని వస్తే అప్పుడు దేవుడికే రావాలి కదా చతుర్థి. మనం దేవుడికి ఇస్తున్నాం కదండి, మనం దేవుడికి ఇస్తున్నాం. మోక్షం మనం రిటర్న్ ఇవ్వలేం కాబట్టి దేవుడికి మనం ఇవ్వటము, భక్తి ఇవ్వటం, భక్తుడు ఇచ్చినటువంటి పత్రము పుష్పము. ఇప్పుడు రిటర్న్ లో ఇవ్వడము ఉన్నది అంటేనే కదా అది అనే దీనిది చెప్పిన దాని ప్రకారం. అయితే మోక్షం అనేది మళ్ళీ రిటర్న్ లో ఇవ్వంగా మనము. ఇప్పుడు ఆయన మోక్షం మీకు ఎందుకు ఇస్తాడమ్మా ఒకసారి చెప్పండి. ఎవరికి ఇస్తాడు మోక్షం? భక్తుడికే. ఒక్క నిమిషం, నీలిమ గారు అడిగారు ఈ ప్రశ్న. నీలిమ గారినే మాట్లాడుకుందాం. సార్ చెప్పు తల్లి. మోక్షము ఎవరికి ఇస్తాడు? భక్తుడికి. భక్తుడు అని ఎట్లా తెలిసింది నీకు? ఆయన భక్తిని సమర్పణ చేశాడు కాబట్టి ముందు. ఏమండి? రుణం అంటే ఏమిటి? తీసుకున్నది కొంతకాలం అట్టి పెట్టుకు తిరిగి ఇచ్చేయటము. ఆ ఇచ్చేయడమే మోక్షం. అసలు ఒరిజినల్ గా ఇచ్చిన వాడు ఎవడు? భక్తుడే కదా. ఉండండి, మిగతా వాడు వద్దు. మిగతా వాడు ఉండండి, అమ్మాయిని చెప్పనండి. నీలిమ గారు డౌట్ అడిగింది కాబట్టి ఆ అమ్మాయి క్లారిటీ రావాలి.
భక్తుడే ఫస్ట్ మీకు ఆ డౌట్ ఇచ్చింది. వస్తే అడగండి, మళ్ళీ మీకు కూడా చెప్తా. మొదటగా ఇచ్చింది భక్తుడే. అయిపోయా. వాడికి చతుర్థి విభక్తి వేసేసి ఎక్కువ బుర్రపాటు చేసుకోకండి. ఓకే. తర్వాత ధారేరుత్తమర్ణ, ఇది కూడా సంప్రదాన సంజ్ఞ వస్తుంది అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఏంటండి ఎన్నిసార్లు చెబుతారండి సంప్రదాన సంజ్ఞ వస్తుందని గుర్తుపెట్టుకోండి, సంప్రదాన సంజ్ఞ వస్తుందని గుర్తుపెట్టుకోండి. నరసింహారావు గారు ఏంటి అనీజీగా ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు. డైజెషన్ ప్రాబ్లం ఉంటే డైజెషన్ చప్పరిస్తూ కూర్చోను అంతే. అదే కొంచెం మీ ఫేస్ చూస్తుంటే అనీజీనెస్ కనపడింది నాకు, అందుకని అడిగా. ఫేస్ రీడింగ్. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సూత్రాలు చెప్పుకున్నాం అండి? 3. ఈ రోజు 3. ఈ రోజు 5 అయినాయండి మొత్తం చతుర్థిలో. 5 మొత్తం కాదు, చెప్పుకున్నాం. ఇవాళ రుచర్షణ ప్రియమాణ ఇవాళ 3. శ్లాఘ్నుక్ జ్ఞాఘ్నుక్ ధారేరుత్తమర్ణ. జ్ఞాస్థాపాయాం దీప్స్యమానః ధారేరుత్తమర్ణః దాకా చెప్పుకున్నాం. ఇంకటి చెప్పుకుని ఆపుదాం. స్పృహేరీప్సితః. ఈ సూత్రాలన్నీ కూడా అండి ఇక్కడ దాకా నేను ఏవైతే ఇప్పుడు చెప్పబోతున్నామో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో వచ్చే సూత్రాలు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లోనే వస్తుంది. ఆ సూత్రములో ఇచ్చిన ఏ ఒక్కటి సరిపోకపోయినా దానికి సంప్రదాన సంజ్ఞ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా మొత్తం మనకి 10 సూత్రాలు ఉన్నాయి సంప్రదాన సంజ్ఞ విధించేవి. ఇందులో ఇప్పటికి 4-5 చెప్పుకున్నాం. మిగతావన్నీ 4గా చెప్పుకున్నాం. ఇవాళ 3, నిన్న 1. ఎందుకంటే నిన్న చెప్పుకున్న 2వ సూత్రం సంప్రదానానికి చతుర్థి విభక్తి వస్తుందని చెప్పే సూత్రం. స్పృహేరీప్సితః అన్నాడు. స్పృహేరీప్సితః అంటే ఏమిటి అన్నది చెప్పాలి. స్పృహే ఏమండి? స్పృహయతి ఏమండి? ఆ ఏనైతే ఉన్నాడు ఈప్సితః 2 ఉన్నాయి ఇక్కడ. దేనిని ఇష్టపడి, ఏమండి ఏదైతే ఈప్సితః పదార్థః, ఏదైతే అంటే ఏంటి గురుగారు? ఇష్టపడుట అంటే మామూలుగా ఎక్కువ ఇష్టపడ్డమా? దేని గురించి అడుగుతున్నారు? ఈప్సితం. ఇష్టపడుట అంతే, చాలు. ఎక్కువ తక్కువ అక్కర్లే, గ్రేడ్స్ అక్కర్లే. ఓకే. దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. దేవదత్త పుష్పేభ్య స్పృహయతి అన్నాడు. ఏమండి? స్పృహే ఈప్సితః పుష్పేభ్యః స్పృహయతి అని ఉదాహరణ ఇచ్చాడు. దేవదత్తః పుష్పేభ్యః స్పృహయతి అంటే ఏమన్నాడు? దేవదత్తుడికి పుష్పాలు ఇష్టము, అందుకని దానిని పొందాలి అని అనుకుంటున్నాడు. దేవదత్తః పుష్పేభ్యః స్పృహయతి అంటే దేవదత్తుడు పుష్పాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి వాటిని పొందాలి అని ఇచ్చపడుతున్నాడు. స్పృహేః ఈప్సితః. ఏమండి? ఈప్స అంటే ఏమిటి అంటే ప్రాప్తుం ఇచ్ఛా ఈప్స, పొందాలి అనే కోరిక ఈప్స.
ఏమండి స్పృహ అంటే ఏమిటి? స్పృహ అనే ధాతుకు అర్థం ఏంటి? ఈప్సా అనేటటువంటి అర్థం. స్పృహ ఈప్సాయాం అని అంటే ఈ ధాతు యొక్క అర్థం ఏమిటి అంటే పొందాలి అనే కోరిక. ఈ స్పృహ అంటే పొందాలనే కోరిక. దేనిని పొందాలనుకుంటున్నాడు? అది ఈప్సిత. పొందాలి అనుకునేది ఈప్సితము, ఈప్సిత అనాలి. ఏమిటి కోరిక? స్పృహే, పొందాలనే కోరిక. అంటే ఏమైందనమాట? ఏ పదార్థాన్నైతే ఆయన పొందాలని కోరుకుంటున్నాడో కర్త అభిప్రేత, ఏదైతే ప్రాప్తి పొందాలి అని ఇష్టపడుతున్నాడో దానికి ఆ పొందుదాం అనుకునే వస్తువు ఏదైతే పదార్థం ఉందే దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఇక్కడ స్పృహే అని ఎందుకు అనాలండి? ఏమండి అంటే ఇక్కడ స్పృహ అనే ధాతువుకి మాత్రమే ఆ ఈప్సితము అనే అర్థములో కోరిక అయితే దేనికి ఉందో దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది, కానీ ఇతర ధాతువుల విషయంలో రావద్దు అన్నది సంకల్పం. ఇక్కడ ఈ దళము స్పృహ అనే స్పృహే అనే ధాతు స్పృహ ధాతువుకి ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది, మిగతా వాటికి కాదు. ఏమండి ఇప్పుడు స్పృహ ధాతువుకి అర్థం ఏం చెప్పాను నేను అంటే స్పృహ ఈప్సాయాం అన్నాను. అట్లాగే లిప్సా అని అనుకోండి, ఇది లబ్ధుం ఇచ్చతి అనే అర్థంలో. ఇప్పుడు దేవదత్త పుష్పాన్ని లిప్స్యతే అంటాడే గాని దేవదత్త పుష్పేభ్య లిప్సతే అన్ను. పుష్పాణి అని అనలే, పుష్పములను ద్వితీయ విభక్తిలోనే వాడాలి. మాత్రమే ఎప్పుడు స్పృహధాతు ఉన్నప్పుడు మాత్రమే చతుర్థి విభక్తి వస్తుంది. ఎందుకు? సంప్రదాన సంజ్ఞ వచ్చింది కాబట్టి. ఇక్కడ మిగతా దానికి సంప్రదాన సంజ్ఞ రాదు. అంటే ఈప్సిత అని ఎందుకు అనాలి ఈ సూత్రంలో అని అన్నట్లయితే, ఏది పొందాలని ఇష్టపడుతున్నాడో, ఏమండి ఏ పదార్థాన్ని పొందాలని ఇష్టము లేదో, ఇప్పుడు ఒకప్పుడు పొందుతాం, నాకు ఇడ్లీ తినాలని లేదు కానీ పెట్టారు, నాకు అది పొందాలని లేదు కనుక అక్కడ ప్రాప్తం ఇష్టం లేదు. లేనప్పుడు ఈ సూత్రం ద్వారా దానికి సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించదు. దేవదత్త పుష్పేభ్య వనే స్పృహయతి అని అన్నాడు అనుకోండి, దీనికి వనమునందు ఎటువంటి కోరిక లేదు కనుక వనానికి వెళ్ళాలని ఈప్స్ ఏం లేదు ఆయనకి. పుష్పాల మీద ఈప్స్ ఉంది, అందుకని పుష్పేభ్య అన్నాడు. కానీ వనానికి వెళ్ళాలని కోరిక లేదు, దాన్ని పొందాలని కోరిక ఏం లేదు కనుక వనానికి వనే అని వనమునందు అనే వచ్చింది. కానీ కనుక ఇక్కడ ఈప్సిత్వం అన్నది వనమునందు లేదు కాబట్టి, వనమునందు ఈప్స అభావము కాబట్టి ఏమండి ఈ ప్రకృతి సూత్రం ప్రకారం దానికి సంప్రదాన సంజ్ఞ రాలేదయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఈప్సిత అన్నాడు. ఏమండి ఇక్కడ వరకు మనకి తెలుసుకుంటే ఈ సూత్రము సరిపోతుందండి. స్పృహేరీప్సిత అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాము. దీని తర్వాత వచ్చే సూత్రాన్ని కొంచెం సరదాగా సూత్రాన్ని చూసి ఇవాళంతా భయపడండి. క్రుద్ధుః ఈర్ష్యా అసూయ అర్థానాం యం ప్రతి కోపః. అసలు ఈ వాక్యానికి అర్థం చెప్పేస్తే మీకు సూత్రం వచ్చేసినట్టేనండి. క్రుద్ధ్ కోపం, ఏమండి అంటే అపకారము చేయాలనే కోరిక. ఈర్ష్య, అసూయ, అర్థాన
ఈ ఈ అర్థాలు వచ్చే ఇతర ధాతువులైనా అని అర్థం చేసుకోవాలి కదా. అర్థానాం అన్నాడు కాబట్టి రుదర్థానాం దృహర్థానాం ఈర్ష్యార్థానాం అనమాట. ప్రతికోప దేని దేని మీద కోపంతో ఇవి కలిగాయో అంటే సంప్రదాన సంజ్ఞ, దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. క్రుధాద్యర్థానాం ప్రయోగే యం ప్రతికోప ఉక్త సంజ్ఞ స్యాత్. యం ఉక్త సంజ్ఞయ సంప్రదాన సంజ్ఞస్య సంప్రదాన సంజ్ఞ. హరయే కుథ్యతి ఈ దృశ్యతి ఈర్ష్యతి అసూయతి. ఎవరి ప్రతి ఈ కోపం వచ్చి ఎం ప్రతి కోప కిం ఎందుకు పెట్టాలి అంటే ఆర్యామీర్షతి మౌనమన్యేన ద్రక్ష్యది. వాళ్ళ ఆవిడ కోపం వచ్చిందండి, వేరే ఆవిడ చూస్తున్నాడని చెప్పి. కోపం వరకు కామనే, ఇవన్నీ లేవు. క్రోధామర్ష ద్రోహోపకార ఈర్ష్యా క్షమ అసూయా గుణేషు దోష వికర్షణం. అంటే ఈ క్రుద్ధ అంటే ఏమిటో అర్థం చెప్పాడు. ఏమండి, క్రోధం అంటే కనుక క్షమించకపోవటం, ద్రోహము అంటే అపకారము, ఈర్ష్య అంటే క్షమించను అని చెప్పటము, అసూయ అంటే వాడిలో ఉన్న గుణాలలో దోషాల్ని వెతికే లక్షణము. ఇవి దీని అర్థాలు. క్రుద్ధ దృహు ఈర్ష్య వీటి అసూయాకి వీటికి ఏమొస్తాయి అంటే ఇగో ఎవరి మీద వచ్చాయో వాళ్ళకి చతుర్థి సంప్రదానం వస్తుంది అన్నారు. ఇంతకు మించి ఈ సూత్రంలో చెప్పుకోవాల్సింది ఏం లేదమ్మా. ఇక్కడికి ఇవాళ ఆపుకుందాము. ఇక్కడ మీరు గమనించండి, ఇవన్నిటికీ కూడా సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వస్తుంది. అంటే ముందు ఏం విధిస్తున్నారు? కదండి. సంప్రదాన సంజ్ఞ అంటే అది ఏమిటది? కారకము. సంప్రదాన కారకము కాబట్టి సంప్రదాన సంజ్ఞ విధిస్తున్నారు. ఇక్కడ ఒకటి కదండి 37. ఒకటి అంటే మీరు కారకం అని అనుకోమన్నారుగా. అనుకోమన్నా గానీ గుర్తు చేస్తూ ఉంటా. ఇట్లా కొంచెం ముసలి చాదస్తాం కదమ్మా. మేము బాగా గుర్తుపెట్టారు. 2 అని వస్తే విభక్తి అని చెప్పారు. విభక్తి 1, 4 వస్తే కారకం అని చెప్పారు. మరి ఇప్పుడు కారకం ఏంటంటే విభక్తి ఎక్కడొచ్చింది? చతుర్థి సంప్రదానే అని చెప్పాడు. సంప్రదాన సంఖ్య వస్తే చతుర్థి విభక్తి వాడమన్నాడు. ఇవి ఎందుకు చెబుతున్నానో కాసేపు ఉన్న రేపు వస్తుంది అనుకుంటా. ఆ సూత్రం వచ్చినప్పుడు చెబుతారండి వివరం. అప్పటి వరకు సస్పెన్స్. సరే సార్, ఒక డౌట్. అహం మోక్షాయ స్పృహామి అనొచ్చా? అట్లా మీకు సూత్రంతో సరిపోయిందా? స్పృహ అనేది మోక్షంతో ఇది కోరిక ఉంది కనుక అహం మోక్షాయ స్పృహామి. కరెక్టేనా అది వర్డ్? స్పృహామి, స్పృహ యతికి ఉత్తమ పురుషం ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ ఎవరో ఇంకో డౌట్ అడిగారు, వాళ్ళకి చెప్పండి ముందు. ఉత్తమ పురుషులో పెట్టాలి అహం బదులు. నాకన్నప్పుడు ఉత్తమ పురుషకు అక్కడ ఎవరో ఇంకో మాట అన్నారు, మధ్యమ రావాలి కదా అని. చతుర్థి రావాలి కదా అని. అహం రాకూడదేమో అనిపిస్తుంది. తెలీదు, చెప్పండి గురువుగారు, నేర్చుకుంటాం. అన్ని టకటగా చెప్పేసి అట్లా కాస్త వాళ్ళ చింతన చేయండి. ఈ సూత్రానికి సరిపోయిందా? సరిపోతే దేన్ని స్పృహిస్తున్నారు, ఏది ఈప్సిస్తున్నారు? ఎవరిది? మోక్షాన్ని స్పృహ ఈప్సితం గనక మోక్షాయ రావాలా? ఎవరికి వస్తుంది అది? మనకు కదా అహం మహ్యం రావాలి కదా. మీకు కనుక ఇదే హోంవర్క్ తీసుకుని రేపు చెప్పండి. ఓకే సార్. నీలిమ గారు, శారద గారు వారి వారి అభిప్రాయాల్ని రేపు క్లాసులో చర్చిస్తారు. మిగతా వాళ్ళు కూడా రెడీ చేసి ఎవరో ఒక సైడ్ తీసుకోవచ్చు.